హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సోరాంగ్ రాజు దగ్గరికి వెళ్లి 2 రోజులు ఇంటికి వెళ్లేందుకు లీవ్ అడుగుతుంది. రాజు ఆమె వైపు చూడకుండానే పర్మిషన్ ఇస్తున్నాడు. అది సోరాంగ్ ఫీలింగ్స్ ని కొంచెం బాధ పెడుతుంది. కానీ షిన్వోన్ మాత్రము కింగ్ ఆమె వెళ్తున్నప్పుడు చూస్తున్నాడని గమనిస్తున్నాడు. షిన్వోన్ సోరాంగ్ ని ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. అతను ఆమెతో చాలా మంచిగా ప్రవర్తిస్తాడు. దీనివల్ల సోరాంగ్ కు గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సోరాంగ్ అతనికి తన అసలు ఐడెంటిటీ అదే పెళ్లి కూతురని దాచిపెడుతుంది కదా, అందుకని. ఆ రోజు రాత్రి సోరాంగ్ కి ఒక కల వస్తుంది. అందులో లేడీ సియో పంపిన వ్యక్తి సోరాంగ్ ను కత్తితో పొడిచి చంపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సోరాంగ్ కి ఈ ప్లాన్ ముందే తెలిసి అక్కడి నుండి తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఆ రౌడీ సోరాంగ్ ని తరుముకుంటూ వెళ్తున్నాడు. ఆమె పరిగెత్తుకుంటూ చివరికి కొండ అంచుకు చేరుకుంటుంది. అక్కడ ఆ రౌడీ సోరాంగ్ ని కత్తితో పొడిచేస్తున్నాడు. ఆమె ఆ కొండ మీద నుండి నదిలో పడిపోతుంది. నీళ్ళల్లో పడ్డం వల్ల బ్రతికి బయటపడినట్టు ఉంది. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత సోరాంగ్ తన అమ్మ అనారోగ్యం పాలవడము, తర్వాత లేడీ సియో ఆమె స్థానంలోకి రావడం గుర్తు చేసుకుంటుంది. భయంకరమైన కలకంటూ నిద్ర లేచింది కదా, కాస్త గాలి పీల్చుకోవడం కోసము బయటకు వెళ్తుంది. అక్కడ షెన్వాన్ గార్డ్ గా నిలబడి ఉంటాడు. సడన్ గా అతన్ని అక్కడ చూసి సోరాంగ్ కాస్త భయపడిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నువ్వు సడన్ గా ఇలా ప్యాలెస్ కి వచ్చి పనిచేస్తున్నావు కదా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతున్నాడు. ఇందులో ఇబ్బంది ఏముంది, నేను కూడా మొదట్లో రాజు చాలా రూడ్ గా ఉంటారేమోనని చాలా భయపడ్డాను. కానీ అలా కాదు, ఆయన చాలా క్యూట్ అని పొగుడుతుంది. ఏంటి క్యూట్ అని అడుగుతున్నాడు. అవును, ఆయన నిజంగానే చాలా చాలా క్యూట్. చిన్న కప్పని చూసి భయపడిపోయి నా వెనకాలకొచ్చి దాక్కున్నాడు. నాకు ప్యాలెస్ లో పనిచేయడం బాగా నచ్చిందని చెబుతుంది. షిన్వోన్ మాట్లాడుతూ, కానీ నాకు అది నచ్చడం లేదని పుసుక్కుమని చెప్పేస్తున్నాడు. అలా కాదు, నువ్వు క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మతో మాట్లాడుతున్నావనే రాజు నీతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఆయన ఎమోషన్స్ తో మనం ఆటలాడుకోకూడదు కదా అని అంటున్నాడు. దానికి సోరాంగ్ దగ్గర సమాధానం లేదు. దాని గురించి ఆలోచిస్తూ సైలెంట్ గా ఉంది. అప్పుడే ఒక సీతాకోక చిలక సోరాంగ్ తల మీద వచ్చి వాలుతుంది. షిన్వోన్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సోరాంగ్ వెంటనే కళ్ళు మూసేస్తుంది. షిన్వోన్ తల మీద ఒక తట్టు తట్టి, ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసుకున్నావని అడుగుతున్నాడు. కానీ సోరాంగ్ ఏమో నాకు నిద్ర వస్తుందని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. తనలో తానే మాట్లాడుతూ, నేను అతనికి దగ్గర కాకూడదు, లేదంటే నా గతం బయటపడుతుందని అనుకుంటుంది. సోరాంగ్ తో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి షిన్వోన్ నెమ్మదిగా తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు నా బ్రైడ్ కాకపోయినా పర్లేదు, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అన్నట్టు ఆలోచిస్తున్నాడు. ఇంకా మినిస్టర్ క్రౌన్ ప్రిన్సెస్ హత్య కేసు గురించి విచారణ చేస్తూ కిల్లర్ కోసం వెతుకుతూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాడు. చూస్తే అక్కడ మళ్ళీ ఒక అమ్మాయి మృతదేహం అదే విధంగా వేలాడదీసి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి రాజుతో డిస్కస్ చేస్తూ కిల్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో అతను కింగ్ కి ఒక ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు హంటింగ్ కి వెళ్ళాలి, అలా చేస్తే మీరు బలవంతుడని ప్రజలకు తెలుస్తుంది, మీపై ఉన్న అపవాదాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో కిల్లర్ కూడా తప్పు చేసే అవకాశం ఉందని చెబుతున్నాడు. కానీ కింగ్ కి ఈ ప్లాన్ అస్సలా నచ్చదు. ఎందుకంటే ఒకసారి రాజు వేటకు వెళ్లి ఒక పెద్ద జంతువుని వేటాడి ఇంటికి తీసుకుని వచ్చి క్రౌన్ ప్రిన్సెస్ కి చూపిస్తున్నాడు. అది చూసి ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. యాక్చువల్ గా క్రౌన్ ప్రిన్సెస్ చాలా సాఫ్ట్ పర్సన్. తనకి జంతువుల్ని చంపడం అస్సలా ఇష్టం ఉండదు. ఒక జంతువుని ఇంత క్రూరంగా ఎలా చంపగలుగుతున్నారు అని తిడుతుంది. ఇప్పుడు రాజు దాని గురించి ఆలోచిస్తూ, మీరు కూడా నా స్కిల్స్ కి తుప్పు పట్టాయని అనుకుంటున్నారా, వెంటనే వేటకి ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్తున్నారు. షిన్వోన్ సోరాంగ్ కి బాడీ గార్డ్ కాబట్టి ఎప్పుడు తనతోనే ఉంటున్నాడు. ఆ సమయంలో సోరాంగ్ పాత షూ వేసుకుని ఉండడం గమనిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ప్యాలెస్ లో పనిచేస్తున్నావు కాబట్టి ఈ పాత షూ ఎలా వేసుకోగలవు, నీకు ఒక కొత్త షూ కొనిస్తానని అంటున్నాడు. కానీ సోరాంగ్ ఏమో నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని చెప్పగానే షిన్వోన్ చాలా బాధపడుతున్నాడు. నువ్వు ఈ ప్యాలెస్ లో ఉన్నా లేకపోయినా నేను నీ కోసం షూ కొంటాను అనేసి తనే సోరాంగ్ కి షూ తొడుగుతున్నాడు. అమ్మాయిలకి షూ కొనిస్తే పారిపోతారని నీకు తెలియదా అనేసి సోరాంగ్ పరుగులు తీస్తూ ఉంది. షిన్వోన్ ప్రేమగా చూస్తూ ఉన్నాడు. మరొక వైపు విలన్ మినిస్టర్ అలానే అతని హెల్పర్ కింగ్ హంటింగ్ కి వెళ్తున్నాడని తెలుసుకుని అతన్ని చంపడానికి ట్రాప్ ప్లాన్ చేస్తున్నారు. కింగ్ మాత్రము ఇంకొక సమస్యతో బాధపడుతున్నాడు. అతని ఆర్చరీ స్కిల్స్ అస్సలా బాగలేవు. టార్గెట్ కూడా సరిగ్గా కొట్టలేకపోతున్నాడు. ఒక బాణాన్ని గురి చూసి కొడుతున్నాడు, కానీ అదేమో టార్గెట్ దాటి దూరంగా వెళ్లి పడుతుంది. నాన్నమ్మ అది గమనించి, నువ్వు కాస్త వీక్ గా ఉన్నావు, ఈ స్కిల్స్ తో నువ్వు వేటకు వెళ్తే నీకేమైనా అవుతుందేమోనని నాకు కాస్త కంగారుగా ఉందని అంటున్నారు.
కానీ అంతలో ఒక పనివాడు ఒక జంతువుని తీసుకుని వచ్చి రాజుగారికి ముందు చూపెక్కువ, చాలా దూరంలో ఉన్న జంతువుని కరెక్ట్ గా గురి చూసి కొట్టారని పొగుడుతున్నాడు. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాన్నమ్మ కూడా హీరో అని పొగుడుతున్నారు. ఇంకొక వైపు రాజ్యంలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని తెలిసి ప్రజలందరూ చాలా కంగారు పడుతున్నారు. లేడీ సియో మాత్రం ఇంకొక ప్లాన్ చేస్తూ ఉంది. ఆల్రెడీ రాజుగారికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయింది కదా, కానీ రాజ్య కుటుంబంలో చేరాలనుకునే వారికి ఆమె ఒక అసోసియేషన్ ని కూడా స్టార్ట్ చేస్తుంది. అందులో అమ్మాయిల తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి తమ కూతుర్లని క్వీన్ అవ్వడానికి ట్రైన్ చేయించుకోవాలి. ఆ అసోసియేషన్ లో లేని వాళ్ళు రాజుని పెళ్లి చేసుకోవడం కుదరదని చెబుతుంది. ఆవిడ మాటలు నమ్మి చాలా మంది ఆ అసోసియేషన్ లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, మరి నా కూతుర్ని మాత్రమే రాణిని ఎలా చేయగలరని ఒక ఆవిడ అడుగుతుంది. ప్యాలెస్ లో అందరూ నా మాటకే వాల్యూ ఇస్తారు, నన్ను నమ్మి మీ అమ్మాయిని జాయిన్ చేయించవచ్చు అని లేడీ సియో అంటుంది. అక్కడ ఒక మహిళ ఆమెను గుర్తుపడుతుంది. ఆవిడ్ని చూడగానే లేడీ సియో కాస్త టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఈవిడ ముందు నర్తకిగా ఉన్నప్పుడు ఆవిడ్ని వేరే పేరు అంటే జంగ్ అని పిలిచేవారంట. నిన్ను చూసి చాలా రోజులైంది, ఇప్పుడెవరో మినిస్టర్ కి కాన్క్యూబన్ గా ఉంటున్నావని విన్నాను. ఏదో ఆయన సొంత భార్యలాగా బిహేవ్ చేస్తావంట కదా, పైగా నీకు ఒక కూతురు కూడా ఉందంట కదా. ఒకవేళ ఈ మ్యారేజ్ బ్యాన్ రిమూవ్ చేసినా కూడా నువ్వు నీ కూతురికి చట్ట ప్రకారం పెళ్లి చేయలేవు, ఎందుకంటే ఆమెను కూడా ఒక కాన్క్యూబన్ లాగానే పంపించాలి కదా అని అంటున్నారు. ఆ మాటలు విని లేడీ సియోకి బాగా కోపం వస్తుంది. ఎందుకంటే ఆమె తన కూతుర్ని రాణిని చేయాలని ట్రై చేస్తుంది. ఈవిడేమో ఇలా అనడం చూసి తట్టుకోలేకపోతూ ఉంది. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే ఇలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చకని ఆవిడ్ని బాగా బెదిరించేసి వెళ్లిపోతుంది. ఇక కింగ్ తన నీడతో ప్రాక్టీస్ చేస్తూ సోరాంగ్ ని మిస్ అవుతుంటాడు. ఈ సోరాంగ్ ఎక్కడికి వెళ్ళిందో ఏమో కానీ నాకు బాగా బోర్ కొడుతుందని అంటున్నాడు. సోరాంగ్ తిరిగొచ్చి అతని మాటలు వింటుంది. రాజా, నేను వచ్చేసానని చెబుతుంది. మీరు నన్ను మిస్ అయ్యారా అని అడుగుతూ ఉంటే, చాచా అలా కాదు, నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేసి రేపు వెదర్ ఎలా ఉందో తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంతకీ రేపు వర్షం పడుతుందా లేక ఎండ కాస్తుందా, కాస్త చెక్ చేసి చెప్పని అడుగుతున్నాడు. సోరాంగ్ వెంటనే తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తూ, రేపు వర్షం వచ్చే అవకాశమే లేదు, నా మొహం ఎంత బ్రైట్ గా ఉందో అంత బ్రైట్ గా ఎండ కాయబోతుందని చెబుతుంది. అంతలోనే ఉరుములు మెరుపులు వస్తున్నాయి. పోయి వెదర్ గురించి నిన్ను అడిగాను చూడు అని రాజు చెప్పగానే, ఉరుములైతే వస్తాయి కానీ వర్షం అయితే పడదు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. తన మాట పూర్తయ్యే లోపే వర్షం స్టార్ట్ అవుతుంది. ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి రాజు వెళ్లిపోతున్నాడు. సోరాంగ్ ఏమో రాజు వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. అప్పుడే ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. కింగు భయపడిపోతున్నాడు. సోరాంగ్ ని పిలిచి, నీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా అని అడుగుతున్నాడు. మీరేం కంగారు పడకండి, నేను వెళ్లి చూసేసి వస్తాను అనేసి బయటకి పరుగులు తీస్తూ ఉంది. ఆ తర్వాత సోరాంగ్ ఆ సౌండ్స్ కి కారణాలు ఏంటో తెలుసుకుంటుంది. అది బ్యాంబో ఇన్స్ట్రుమెంట్ వల్ల వస్తున్న శబ్దం అని కనిపెట్టి దాన్ని విరగ్గొడుతుంది. ఆ విషయం చెప్పడానికి పరిగెత్తుకుంటూ కింగ్ దగ్గరికి వెళ్తుంది. కానీ రిబ్బన్ గోడకి తగిలి ఊడిపోతుంది. రాత్రి పూట జుట్టు విరబూసుకొని తన అలా పరిగెత్తుకుంటూ రావడం చూసి రాజు భయపడిపోతున్నాడు. అమ్మో దెయ్యం దెయ్యం అని అరుస్తున్నాడు. సోరాంగ్ స్పీడ్ గా వస్తుండడం వల్ల తన కాళ్ళు స్లిప్ అయ్యి వెళ్లి రాజుగారిని ఢీకొడుతుంది. ఇద్దరు ఢీకొట్టి సరస్సులో పడిపోతారు. సోరాంగ్ కు గతంలో కొండ నుంచి పడిపోయిన సీన్ గుర్తుకొస్తుంది. ఈసారి షిన్వోన్ వచ్చి ఆమెను కాపాడుతున్నాడు. రాజుగారికి ఏమైందని సోరాంగ్ అడగగానే, రాజుగారిని కాపాడడం మర్చిపోయానని షిన్వోన్ కి గుర్తుకు వస్తుంది. కానీ ఇంకొక అతను రాజును కాపాడుతున్నాడు. రాజు షాక్ అయిపోతున్నాడు. షిన్వోన్ నన్ను వదిలిపెట్టి ఇంకొక అమ్మాయిని కాపాడా అని, నీకెంత ధైర్యము, పైగా నువ్వు నేను చాలా సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ గా ఉంటున్నాము, కానీ నువ్వు నన్ను వదిలేసి ఒక అమ్మాయిని కాపాడుతావా అని రాజు అరుస్తున్నాడు. సోరాంగ్ కింగును జాగ్రత్తగా చూసుకుంటుంది. రాజా, మీ బట్టలు బాగా తడిసిపోయాయి, నేను మీకు హెల్ప్ చేస్తానని చెబుతుంది. కానీ రాజు కాస్త కోపంగా ఉండడం గమనించి అతన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ రాజు ఇంకా కోపంగానే ఉంటాడు. సోరాంగ్ వెంటనే రాజుని పొగుడుతూ మీ బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పడంతో కింగ్ మెత్తబడుతున్నాడు. సోరాంగ్ పైనంతా తుడిచేసి ప్యాంట్ రిమూవ్ చేయడానికి వెళ్తూ ఉంటే, నువ్వు చేసింది చాలు అనేసి సోరాంగ్ మీద బట్టలేసేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతున్నాడు. కాసేపటి తర్వాత మీరు ఇంకా నా మీద కోపంగానే ఉన్నారా అని అడుగుతూ ఉంది. నేను మీకు ఎంత పెద్ద హెల్ప్ చేశానో తెలుసా, ఆ దెయ్యం ఏదో సౌండ్స్ క్రియేట్ చేస్తూ ఇన్ని రోజులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది కదా, నేను దాన్ని కొట్టి తరిమేశాను అని అంటుంది. ఏంటి, నువ్వు ఆ దెయ్యాన్ని తరిమేశావా అన్నట్టు రాజు చూస్తున్నాడు. నిజంగానే చెప్తున్నాను, కావాలంటే ఇప్పుడు వినండి, మీకు ఆ సౌండ్స్ వినిపించదు అని చెప్పగానే రాజు గమనిస్తున్నాడు. నిజంగానే సౌండ్స్ ఆగిపోయాయి. నేను మీకోసం ఇంత పెద్ద హెల్ప్ చేశాను, కనీసం దానికోసమైనా
అయినా నేను చేసిన ఈ చిన్న తప్పుని క్షమించవచ్చు కదా అని అడుగుతుంది. ఓకే, దాని గురించి తర్వాత ఆలోచిస్తాను అని చెప్పేసి వెళ్ళి పడుకుంటున్నాడు. రోజు కథలు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుడుతుంది, ఈ రోజు ఈయన్ని మాట్లాడించాలి అని అనుకుంటుంది. ఇంకా రాజు ఎప్పుడు తన క్రౌన్ ప్రిన్సెస్ గురించే మాట్లాడతాడు కదా, దాని గురించి తలుచుకుంటూ బాధపడుతున్నాడు. మీరు ఇలా బాధపడుతూ ఉంటే మిమ్మల్ని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. ఓ అవునా, ఎవరు బాధపడతారు అని రాజు అడుగుతూ ఉంటే, మీ ప్రజలందరూ బాధపడతారు కదా అని పైకి చెబుతుంది. కానీ లోపల మాత్రము రాజుగారు ఇలా దిగులుగా ఉండడం చూసి సోరంగ్ చాలా బాధపడుతుంది. క్రౌన్ ప్రిన్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటే రాజుకు నిద్ర వస్తుంది. అంతలో కలలో క్రౌన్ ప్రిన్సెస్ కనబడుతుంది. వెంటనే వెళ్లి ఆమెను ముద్దు పెట్టుకుంటున్నాడు. కళ్ళు తెరిచి చూసి షాక్ అయిపోతున్నాడు. అతను కల అనుకుని నిజంగా సోరాంగ్ ని ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ సోరాంగ్ కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంది. ఒకవేళ కళ్ళు తెరుచుకుని నిద్రపోతుందేమో అని అనుకుంటున్నాడు. వెంటనే సోరాంగ్ కింద పడిపోయి బాగా నిద్రపోతుంది. షిన్వోన్ ఆమెను రూముకి తీసుకుని వెళ్లి పడుకోబెడుతున్నాడు. ఆ సమయంలో షిన్వోన్ కి ఒకటి గుర్తుకు వస్తుంది. అదేంటి అంటే, తను సోరాంగ్ ని నదిలో కాపాడాడు కదా, అప్పుడు సిపిఆర్ చేసి ఉంటాడు. అంటే తనని కాపాడడం కోసము ముద్దు పెట్టుకుని ఉంటాడు. దాని గురించి తలుచుకుంటూ ఒకవేళ నేను తనని కిస్ చేసింది తనకేమైనా గుర్తుందా అన్నట్టు ఆలోచిస్తున్నాడు. ఇక అదే సమయంలో ప్యాలెస్ లో రాజు మాత్రం నిద్రపోడు. నేను ముద్దు పెట్టింది తనకేమైనా గుర్తుందా అని ఆలోచిస్తుంటాడు. సోరాంగ్ రూమ్ లో కళ్ళు తెరుస్తుంది. అంటే తను నిద్రపోలేదనుకుంటా, కానీ ఎవరు ముద్దు పెట్టిన దాని గురించి ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. ఇక విలన్ మినిస్టరే ఆ బ్యాంబూ ఇన్స్ట్రుమెంట్ ని సెట్ చేశాడని తెలుస్తుంది. ఎవరో దాన్ని కనిపెట్టి పగలగొట్టేశారని విలన్ మినిస్టర్ కి అర్థమైపోతుంది. అలానే రాజు హంటింగ్ కి వెళ్ళబోతున్నాడు కదా, హంటింగ్ కోసం కొన్ని ట్రాప్లు సెట్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి రాజుని చూపిస్తున్నారు. ఏమైంది, ఈరోజు సోరాంగ్ కనిపించడం లేదు, తను ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రాజా, ఈరోజు తను సెలవు తీసుకుంది, నిన్న వాటర్ లో పడింది కదా, తనకి కాస్త ఫీవర్ గా ఉంది అని చెప్పగానే ఓకే ఓకే తనని డిస్టర్బ్ చేయకండి, బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి అని అంటున్నాడు. ఇక అదే సమయంలో మ్యారేజ్ బ్యాన్ వల్ల ప్రజలు రాజుపై చాలా కోపంగా ఉంటారు. కానీ 7 సంవత్సరాల తర్వాత రాజు హంటింగ్ కోసం బయటకు వస్తున్నాడు. రాజుగారిని చూసి అందరూ అతని అందానికి ఫ్యాన్స్ అయిపోతున్నారు. హంటింగ్ సమయంలో రాజు వెనకాల నుండి ఎవరో రావడం గమనించి షిన్వోన్ అని తప్పుగా అర్థం చేసుకుని, ఈ రోజు వేటకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా అని అడుగుతున్నాడు. చూస్తే అక్కడ బాయ్ గెటప్ వేసుకుని మన సోరాంగ్ ఉంది. నువ్వెందుకు ఈ వేషంలో ఇక్కడికి వచ్చావని అడుగుతున్నాడు. కాసేపటి ముందర షిన్వోన్ వేటకి బయలుదేరుతున్న సమయంలో సోరాంగ్ షిన్వోన్ ని బాగా టార్చర్ పెట్టి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు షిన్వోన్ దాని గురించి చెప్తూ, నన్ను క్షమించండి రాజా, సోరాంగ్ నన్ను బాగా టార్చర్ చేసింది, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చానని అంటున్నాడు. అమ్మాయిలు వేటకు వెళ్ళకూడదని నీకు తెలియదా, ఇలా అబ్బాయి వేషంలో ఇక్కడికి వచ్చావు, నీకు భయంగా లేదా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. ఆ దెయ్యాలు మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ మీ వెనకాలే వస్తే మీరేం చేయగలరు, ప్యాలెస్ లో అయితే నేనుంటాను, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఇప్పుడు కూడా మీ పక్కన ఒక దెయ్యం ఉంది, హెషు జరుగు జరుగు అన్నట్టు వాటిని తరుముతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది. అది చూసి ఇద్దరు నవ్వుతున్నారు. కాసేపటి తర్వాత షిన్వోన్ సోరాంగ్ తో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. అది కాదు, వేటాడిన జంతువులతో మంచి భోజనం పెడతారు కదా, అయితే ఫుల్ నాన్ వెజ్ తో కుమ్మేయచ్చు, అందుకే ఇక్కడికి వచ్చానని చెబుతుంది. తిండిపోతూ, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు నాన్ వెజ్ తినలేదా, నాన్ వెజ్ కోసం వేటకు వచ్చావా అని తిడుతున్నాడు. నేను పేదదాన్ననే కదా, నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా మాట్లాడుతున్నావు, నాకు చాలా బాధగా ఉంది అనేసి ఏడవడం మొదలు పెడుతుంది. అలా చూడు, అక్కడ చాలా కుందేలున్నాయి, నీకు అవి సరిపోతాయా అని షిన్వోన్ అడగడంతో, ఏంటి కుందేలా, నాకు అవి సరిపోవు, అవి చాలా చిన్నవిగా ఉంటాయి, నాకు చాలా పెద్ద యానిమల్ కావాలి, చాలా పెద్దదిగా చూసి వేటాడు, అర్థమవుతుందా అని అంటుంది. ఇప్పుడు రాజుకి ఒక కుందేలు కనిపించడంతో దాన్ని వేటాడడానికి గురి పెడుతుంది. కానీ తన భార్య గుర్తుకు వచ్చి వెనకడుగు వేస్తున్నాడు. తను చాలా సున్నితమైన అమ్మాయి, కుందేల్ని చంపితే తట్టుకోలేదని సైలెంట్ అయిపోతున్నాడు. కానీ అంతలో సోరంగ్ రాజుగారి దగ్గరికి వెళ్లి, రాజా అలా చూడండి, అక్కడ ఒక జింక వెళ్తుంది, దాన్ని షూట్ చేయండి, బాగా పెద్ద జంతువుని గురి చూసి కొట్టండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంది. నువ్వు అసలు అమ్మాయివేనా అన్నట్టు రాజు చూస్తున్నాడు. ఆహా, ఈయన వేటాడడానికి పనికిరాడేమో అనుకుని సోరంగ్ షిన్వోన్ దగ్గరికి వెళ్లి, నువ్వు దాన్ని వేటాడగలవా అని అడుగుతుంది. అంతలో రాజు, వద్దొద్దు నేనే షూట్ చేస్తానని చెబుతున్నాడు. కానీ సోరాంగ్ వదిలేలాగా లేదు. రాజా అక్కడ కాదు ఇక్కడ, అలా కొట్టండి ఇలా కొట్టండి అని రాజుగారిని బాగా టార్చర్ పెడుతూ ఉంది. ఏంటి రాజా, మీరు దీన్ని కూడా కరెక్ట్ గా గురిపెట్టి కొట్టలేకపోయారా అని చెప్పడంతో షిన్వోన్ కూడా కాస్త లైట్ గా భయపడిపోతున్నాడు. మీరు చేయగలరు, గురి చూసి కొట్టండి అని షిన్వోన్ రాజుని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఫారెస్ట్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విలన్ మినిస్టర్ మనిషి ఇద్దరు మూర్ఖుల్ని యూజ్ చేసి అడవిలో అడవి పందిని వదలమని చెప్తున్నాడు. రాజు వేటకు వెళ్ళబోతున్నారు. పెద్ద జంతువుని
వేటాడితేనే రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ మ్యారేజ్ బ్యాన్ ని రిమూవ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. కానీ ఇప్పుడు రాజు వేటాడబోయే ప్లేస్ లో అడవి పంది ఉండదు. ఇంకా మీకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయో ఏమో అనేసి వాళ్ళని బాగా రెచ్చగొట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఆ ఇద్దరు మూర్ఖులు ఆయన చెప్పిన మాటలు నమ్మి అడవి పందిని తీసుకుని వెళ్లి రాజు వేటాడబోయే ప్లేస్ లో వదిలిపెట్టాలని డిసైడ్ అవుతున్నారు. ఇలా చేస్తే మన అందరికి పెళ్లిళ్ళు అవుతాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడేమో సోరాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వేటాడడంలో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అనేసి ఫుల్ ఖుషి అయిపోతూ ఉంది. రాజా అలా చూడండి, సుమారు 100 మందికి సరిపడే ఒక పెద్ద జంతువు వస్తుంది, చూడ్డానికి అడవి పందిలా కనిపిస్తుంది అని చెప్పడంతో ఇది రాజు వేటాడడానికి ఏర్పాటు చేసిన ప్లేస్ కాబట్టి ఇక్కడికి అంత పెద్ద జంతువులు రావు, కాబట్టి నువ్వు ఎక్కువగా ఊహించుకోకని రాజు చెబుతున్నాడు. కానీ అంతలోనే షిన్వాన్ కూడా ఆ పందిని చూసేస్తున్నాడు. రాజా నిజంగానే అడవి పందిలా ఉందని అంటున్నాడు. ఆ పంది నేరుగా సోరాంగ్ వైపు వెళ్తుంది. ఆమె భయంతో పరుగులు తీస్తూ ఉంది. కానీ కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. అయ్యో మనం ఈ అడవి పంది చేతిలో చనిపోబోతున్నామా అనుకుని మూర్ఛపోతుంది. ఇప్పుడు సోరాంగ్ కి చనిపోయిన వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. అమ్మ సోరాంగ్ ని ఒక తన్ను తన్ని చిపో అని చెప్పగానే సోరాంగ్ ఇక్కడ కళ్ళు తెరుస్తూ ఉంది. రాజు తనని టచ్ చేస్తూ ఈ కళ్ళు తెరు అని లేపుతున్నాడు. సోరాంగ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. పక్కనే ఆ అడవి పంది చనిపోయి పడిపోయి ఉంది. అందులో 2 బాణాలున్నాయి. ఒకటి రాజుగారిది, ఇంకొకటి షిన్వోన్ది. ఓహో మీరిద్దరూ కలిసి పందిని చంపేశారా అని అడుగుతుంది. యాక్చువల్ గా రాజు షిన్వోన్ ఇద్దరు కలిసి ఆ పందిని చంపుతారు. కానీ ఇద్దరికి తాము ఒక్కరి కోసమే చేశామని అనిపిస్తుంది. అంతలో అందరూ అక్కడికి వస్తున్నారు. రాజు వెంటనే సోరాంగ్ ని దాచిపెడుతున్నాడు. మినిస్టర్ అందరూ మన రాజుగారు పెద్ద జంతువుని వేటాడారని పొగుడుతున్నారు. వేటాడిన జంతువుని ప్యాలెస్ కి తీసుకుని వెళ్లి పెద్ద పార్టీ ఏర్పాటు చేయమని చెప్తున్నారు. కానీ మన సోరాంగ్ నాన్ వెజ్ తినడం కోసమే కదా ఇక్కడికి వచ్చింది. అది రాజు గమనించి వద్దు, ఇక్కడే ఈ రోజు రాత్రికి పార్టీ ఏర్పాటు చేయండి అని అంటున్నాడు. ఆ మాటలు విని అందరూ రాజు గారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటే రాజు మాత్రం సోరాంగ్ ని తిరిగి చూస్తూ నీకు ఓకేనే కదా అని అడుగుతున్నాడు. సోరాంగ్ ఫుల్ ఖుషి అయిపోయి ఓకే అన్నట్టు నవ్వుతుంది. తర్వాత సోరాంగ్ షిన్వోన్ తో కలిసి వెళ్తుండడం చూసి రాజు కాస్త ఫీల్ అవుతున్నాడు. విలన్ మినిస్టర్ కింగ్ సోరాంగ్ వైపు చూస్తున్నాడని గమనించి ఆమె ఎవరు అని అనుమానపడుతున్నాడు. ఈ అమ్మాయే కదా ఆ రోజు రాజు రూమ్ నుండి బయటకు వెళ్ళింది అని ఆలోచిస్తున్నాడు. ఆ ఇద్దరు మూర్ఖులు అక్కడ జరిగిందంతా గమనించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు కలిసి ఆ అడవి పందిని చంపారు కాబట్టి రాజుగారు మ్యారేజ్ బ్యాన్ రిమూవ్ చేయరు, మనం ఇంకా వేరే ఏమైనా గట్టిగా ట్రై చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు రాత్రి పార్టీ జరుగుతూ ఉంది. రాజు తన అసిస్టెంట్ తో కోర్ట్ లేడీస్ అందరికీ కూడా నాన్ వెజ్ పెడుతున్నారు కదా అని అడుగుతున్నాడు. మీరు సోరాంగ్ గురించే కదా కంగారు పడుతున్నారు, మీరేం తన గురించి టెన్షన్ పడకండి, తనకేం మొహమాటం లేదు, బాగానే తింటది అని చెప్పగానే అవునవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని రాజు అంటున్నాడు. అందరూ పార్టీ బాగా ఎంజాయ్ చేయండి అనేసి రాజు అందరికి చీర్స్ చెప్తున్నాడు. కానీ విలన్ మినిస్టర్ మాత్రం ఏదో తేడాగా నవ్వుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత మన రాజుగారు నవ్వుతున్నారు, ఏమైందో ఏమో అర్థం కావడం లేదని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ సమయంలో మ్యూజిక్ ప్లే అవుతుండడంతో వీళ్ళిద్దరూ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఇలానే రాజుగారు రాణిని మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకుని మనకి రాణిని తీసుకుని వస్తే బాగుండు, పైగా ఆ వచ్చే రాణి ఎక్కువ కాలం ప్రాణాలతో ఉండేలా ఉంటే సరిపోతుందని చెబుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో మ్యూజిక్ ఆఫ్ అవ్వడంతో వీళ్ళిద్దరి మాటలు అందరికి వినిపిస్తున్నాయి. రాజు కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. రాజా దయచేసి మమ్మల్ని క్షమించండి, ఏదో తెలియక అలా మాట్లాడేశామని క్షమాపణలు చెప్తున్నారు. లేదు లేదు, మీరు చెప్పిన దాన్ని నేను ఒక బ్లెస్సింగ్ అని తీసుకుంటాను, మంచి అమ్మాయి రాణిగా వస్తే మంచిదే కదా అనేసి రాజు అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. రాజు అలా మాట్లాడడం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు రాజు రెస్ట్ తీసుకోవడం కోసము అతని రూమ్ కి వెళ్తున్నాడు. చూస్తే అక్కడ మన సోరాంగ్ ఉంది. ఏమైంది, ఇంతసేపు కనిపించలేదు, నాన్ వెజ్ బాగా తిన్నావా అని అడుగుతున్నాడు. లేదు రాజా నేను తినలేదు అని బాగా దిగులుగా ఆన్సర్ చెప్తుంది. ఏంటి నువ్వు నాన్ వెజ్ తినలేదా, నేను నమ్మలేకపోతున్నాను అనేసి రాజు సోరాంగ్ కి దగ్గరగా వెళ్ళబోతున్నాడు. నేను టాబ్లెట్ కూడా మింగలేకపోతున్నాను అని చెప్తూ దబ్బుమని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఏమైందో ఏమో అర్థం కాక రాజు తన అసిస్టెంట్ ని పిలిపిస్తున్నాడు. ఈ అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది, వెళ్ళి రాయల్ డాక్టర్స్ ని తీసుకొని రండి అని చెప్పడంతో రాజా రాయల్ డాక్టర్స్ ని పిలిపిస్తే మనకి ప్రాబ్లం అవుతుంది, పనమ్మాయి కోసం రాయల్ డాక్టర్స్ ని పిలిపిస్తే బాగోదు, మేము లోకల్ డాక్టర్స్ ని పిలిపిస్తామని చెప్పడంతో డాక్టర్ ని తీసుకుని రావడం కోసము షిన్వాన్ వెళ్ళిపోతున్నాడు. హీరోకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. ఒకసారి రాణి గారికి హెల్త్ బాగాలేనప్పుడు రాజా మీరు ఇక్కడికి రాకూడదు, రాణి గారిని మేమే చూసుకుంటామని చెప్పి రాజు గారిని పంపించేసి ఉంటారు. దాని గురించి ఆలోచిస్తూ నా భార్యని ఎలాగో సరిగా చూసుకోలేకపోయాను, కనీసం ఈ అమ్మాయినైనా బాగా చూసుకోవాలని డిసైడ్ అవుతున్నాడు. అప్పుడు సీనియర్ మెయిడ్ అక్కడికి వచ్చి సోరాంగ్ ని మా రూమ్ కి తీసుకుని వెళ్లి మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తుంది. కానీ రాజు మాత్రం ఒప్పుకోవడం లేదు. పర్లేదు నేనే చూసుకుంటానని అంటున్నాడు. ఆ మాట విని
సీనియర్ మెడ్ షాక్ అయిపోతూ ఉంది. అంతలో షిన్వాన్ ఒక డాక్టర్ ని తీసుకుని వస్తున్నాడు. ఆయన సోరాంగ్ కి ట్రీట్మెంట్ ఇచ్చి తనకి ఏం కాలేదు, కంగారు పడకండి, కాసేపట్లో నార్మల్ అయిపోతుందని చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత రాజు ఒక తడిగుడ్డతో సోరాంగ్ ఫేస్ క్లీన్ చేయడానికి వెళ్తూ ఉంటే షిన్వాన్ అతన్ని ఆపి, రాజా ఇవన్నీ నేను చూసుకుంటానని చెబుతున్నాడు. రాజు వెంటనే కోపంగా తిరిగి చూసి, ఈ రోజుకి నీ పని పూర్తయింది, నువ్వు బయలుదేరని అంటున్నాడు. ఇంకా షిన్వాన్ కి ఏం చేయాలో తెలియక సైలెంట్ గా వెళ్లిపోతున్నాడు. సోరాంగ్ కి లైట్ గా మెలకు వచ్చి, రాజా నన్ను మళ్ళీ కిస్ చేయబోతున్నారా అని అడుగుతుంది. అది విని రాజు షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు సోరాంగ్ ఆ సీన్ ని గుర్తు చేసుకుంటూ ఉంది. సోరాంగ్ కి మెలకుగానే ఉంది. రాజు తనకి ముద్దు పెడుతున్నాడు. ఇంకా తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. నేను హాఫ్ స్లీప్ లో ఉన్నాను, అందుకే ఇలా జరిగిందని రాజు అంటున్నాడు. కానీ ఆమె నమ్మదు. హాఫ్ స్లీప్ లో ఉంటే ఎవరికైనా ముద్దు పెట్టుకోవచ్చా అనేసి సోరాంగ్ రాజును తిరిగి కిస్ చేస్తుంది. ఇంటికి వెళ్ళమని చెప్పిన షిన్వాన్ ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. అక్కడ షిన్వాన్ ఈ సీన్ ని చూస్తూ బాధపడుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.